పట్టాదారు పాస్బుక్ ఊరికి ఒకటే ఉంటుంది. మీకు ఎన్ని ఊళ్ళలో భూమి ఉంటే అన్ని పాస్ పుస్తకాలు ఉంటాయి. తర్వాత ఈ డేటా అంతా కూడా ఒక చోట లేదు కాబట్టి అంటే చాలా ఇష్యూస్ ఉన్నాయి. ఈ రకరకాల సమస్యలన్నింటినీ మనం ఎదుర్కోవాలి అంటే నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ప్రతి కమతానికి ఒక ప్రత్యేక గుర్తింపు సంఖ్య ఉండాలని మనం మాట్లాడుకున్నాం. భూదార్ నంబర్ ఇవ్వాలి అని. మీరు దాన్ని భూదార్ నెంబర్ అనండి, ప్రత్యేక గుర్తింపు సంఖ్య అనండి, లేదా కేంద్రం చెప్తున్నట్టుగా యుఎల్పిన్ అంటారు, యునీక్ ల్యాండ్ పార్సల్ ఐడెంటిఫికేషన్ నంబర్ అంటాం. ప్రతి కమతానికి ఇస్తారు ఆ నెంబర్. మీరు ఆ నెంబర్ ఇప్పుడు మీరు ఎట్లయితే మీకు ఆధార్ నెంబర్ ఉంటుంది, లేదా మీకు ఇన్కమ్ ట్యాక్స్ కోసం పాన్ నెంబర్ ఉంటుంది. మీరు ఆధార్ నెంబరో పాన్ నెంబరో కొడితే మీకు చాలా డీటెయిల్స్ ఒక చోట వచ్చేస్తాయి. ఇప్పుడు మీరు ఆధార్ నెంబర్ కొట్టగానే మీకు మీ పేరుతో ఏ సెల్ ఫోన్ ఉంది, లేకపోతే బ్యాంకులో ఎంత డబ్బులు ఉన్నాయి, ఎక్కడ అప్పు చేసుకున్నారు, లేకపోతే గవర్నమెంట్ స్కీమ్స్ మీకు ఏం వస్తున్నాయి, ఇవన్నీ ఒక చోట వస్తుంది. కానీ ఈ రోజున ఇప్పుడు నా ఊళ్ళో సర్వే నెంబర్ 4 ఉంది, నేను ఆ భూమి కొనదలుచుకున్నా, దాని వివరాలు కావాలంటే నేను ఒక్క రికార్డు చూస్తే సరిపోదు, 10-20 రికార్డులు వెరిఫై చేయాలి. ఆర్ఓ రికార్డు చూడాలి, పహానే చూడాలి, బ్యాంకులో పోయి వెరిఫై చేసుకోవాలి, కోర్టుల కేసు ఉందో లేదో చూసుకోవాలి. ఇన్ని వెరిఫై చేస్తే తప్ప ఒక చోట సమగ్రంగా సమాచారం రాదు. అదే కనుక మీకు భూదార్ నెంబర్ ఉండి ఓనర్ కనుక భూదార్ కార్డు మనం ఇస్తే ఆ ఒక్క నెంబర్ తోటి సమగ్ర సమాచారం ఒకే చోట చూసుకోవడానికి అవకాశం ఉంటుంది. లిటిగేషన్ తగ్గుతుంది, మీకు భూమి టైటిల్ విషయంలో స్పష్టత వస్తుంది. అందుకే కేంద్ర ప్రభుత్వం గడిచిన 4 సంవత్సరాలుగా దేశంలో ఉన్న ప్రతి భూ కమతానికి ఒక ప్రత్యేక గుర్తింపు సంఖ్య ఇవ్వాలి అని చెప్తుంది. ఆ దాన్ని ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయబోతుంది. అది అమలు చేయాలంటే చట్టబద్ధత ఉండాలి. దానికి చట్టబద్ధత కల్పించే ప్రయత్నమే ఇందులో ప్రతి కమతానికి ఒక భూదార్ నెంబర్ ఇవ్వాలి అని, ప్రతి రైతుకి పట్టాదారు పాస్బుక్తో పాటుగా ఒక భూదార్ కార్డు ఈ చట్టం కింద ఇవ్వడానికి ఒక అవకాశం కల్పించడం.